మనిషి జీవితంలో కొన్ని తప్పులు తెలిసి చేస్తుంటాడు, మరికొన్ని తెలియక చేస్తుంటాడు. అలా తెలిసి తెలియక చేసిన ఒక కథ ఇతనిది. ఏమండి, కాఫీ తీసుకోండి. కార్తీక్, కార్తీక్, ఏమండి ఏమండి చూడండి ఒకసారి ఇది. హలో చందు. ఆంటీ చెప్పండి. అవునా, మీరు కంగారు పడకండి ఆంటీ. కార్తీక్ ఎక్కడున్నా మేము తీసుకొస్తాం. కమల్ ఎక్కడున్నారా? అర్జెంటుగా గ్రౌండ్ దగ్గరికి వచ్చండి. బాబు, ఓయ్ బాబు, బాబు మన లోకంలో లేనట్టున్నాడు. ఏంట్రా వీడు రమ్మని చెప్పి ఇంకా రాలేదు? అదిగోరా వస్తున్నాడు వాడు. ఏరా అర్జెంటుగా రమ్మన్నా? ఉండండి రా చెప్తాను. అర్జెంటుగా మాస్టర్ గారిని కలవాలి. చందు ఏంటి? మాస్టర్, కార్తీక్ వాళ్ళ మదర్ ఫోన్ చేసి టైం వేస్ట్ చేయకుండా కమలు నేను ఒకవైపు వెళ్తాం, మీ ఇద్దరు ఒకవైపు వెళ్ళండి. ఎవరికి ముందు తెలిస్తే వారు ఫోన్ చేయండి, ఓకేనా? సరే మాస్టర్. దే బాబు, చల్లగా ఉండండి. మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఫోన్ తీయవే. ఏంటి బాబు, చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఒంటరిగా దిగాలుగా కూర్చున్నా. ఇంట్లో వాళ్ళతో ఏమైనా పేచి పడ్డావా? పరీక్ష పోయిందా? ఓ, ఇవేం కాదు, ప్రేమలో ఫెయిల్ అయ్యావు కదూ. ఏంటి బాబు, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మాత్రం మా టీవీలో మీలో ఆవిడ కోటేశ్వర ప్రోగ్రాం చూస్తున్నట్లు అలా చూస్తూనే ఉన్నావు. నేను ఒక తప్పు చేశాను. తప్ప? అవును, చేయకూడని తప్పు చేశాను.
మాస్టర్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రా కార్తీక్. గుడ్ వెరీ గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగానే రాశాను మాస్టర్. ఈసారి కూడా నువ్వే టాపర్ కావాలరా. షూర్ మాస్టర్, ఈసారి కూడా నేనే టాపర్ అవుతాను. మీ సంగతి ఏమిట్రా? కార్తీక్ ఉంటుండగా మాకేంటి మాస్టర్? వాడు మా హీరో మాస్టర్. సరే క్లాస్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఓకే మాస్టర్. రేయ్, మాస్టర్ గారు అంటే ఎందుకురా అంత అభిమానం? ఏమోరా తెలియదు. మాస్టర్ గారు అంటే అదో గౌరవం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. రేయ్, ఎక్కడికి రా? ఇంటికి రా. ఏహే ఏంట్రా, ఎప్పుడు కాలేజ్ ఇల్లు ఇల్లు కాలేజ్. సరదాగా పార్క్ వెళ్దాం, మనకి రిలాక్సేషన్ ఉంటుంది, కలరింగ్ కూడా ఉంటుంది. సరేరా, సరదాగా వెళ్దాం పదండి. ఇది ఒక నిమిషం పట్టుకో. ఎక్కడికి రా? దీనికి వస్తావా? పని చూసుకో. ఏంట్రా అమ్మాయిలను అలా చూస్తున్నావు? వాళ్ళు చూడండి రా, చక్కగా అమ్మాయిలతో వచ్చారు. మనం ఉన్నాం, మన గ్రూప్లో ఒకరికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. మామ, వయసు వచ్చినప్పుడు తప్పకుండా మనకి గర్ల్ ఫ్రెండ్స్ వస్తారా? అదే ఎప్పుడురా? ఏరా, హ్యాపీయా? ఎక్కడ ప్రశాంతంగా పోసుకునిస్తానే కదా, ఏ మూలకెళ్ళినా జంటలే. అయినా వీళ్ళకి ఎక్కడా ప్లేసులు లేనట్టు ఈ మూల ఆ మూల ఉంటారేట్రా? మామ, నీకు విషయం తెలియాలరా, ఇక్కడికి వచ్చిన సగం మందిలో కాల్ గర్ల్సే ఉంటారు మామ. కాల్ గర్ల్సా? అవునరా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. ఇంటర్నెట్లో పరిచయాలు పెంచుకొని కొందరు కాల్ గర్ల్స్ అవతారం ఎత్తున్నారు. పరిచయమైన తర్వాత ఇలా కొంతమంది పార్కుల్లోనూ హోటల్స్లోనూ కలుసుకుంటారా. హాయ్ రా వంశీ, హైదరాబాద్ ఎలా ఉందిరా? అరే కార్తిక్, చిన్న హెల్ప్ రా. చెప్పురా. నా కజిన్ ఒకడు ఎగ్జామ్ రాయడానికి వైజాగ్ వస్తున్నాడు రా. వాడికి వైజాగ్ కొత్త, కొంచెం వాడికి గైడ్ చేయరా. వాడు రేపు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాడు రా. నా నెంబర్ ఇవ్వరా? అలాగే ఇస్తాను. నేను చూసుకుంటాను లేరా, పర్వాలేదు. థ్యాంక్స్ రా, బాయ్. బాయ్ రా. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. ఏరా ఇంత లేట్ అయింది? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళాను, అందుకే ఇంత లేట్. సరేలే, ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ పెడతాను, నాన్న నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే అమ్మా, 5 minutes. కూర్చోరా. ఎలా చదువుతున్నావురా అని నేను అడగను, ఎందుకంటే అందరి నాన్నలా నువ్వు ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. అది నిలబెట్టుకోరా, నీకేం కావాలని అది కొనిస్తా. మీ అంచనా ఇంచు కూడా తగ్గించినన్నా, ఈసారి కూడా నేనే టాపర్ అవుతా. గుడ్ గుడ్. మామ, నీకు విషయం తెలియాలరా, ఇక్కడికి వచ్చిన సగం మందిలో కాల్ గర్ల్సే ఉంటారు మామ. ఇంటర్నెట్లో పరిచయాలు పెంచుకొని కొందరు కాల్ గర్ల్స్ అవతారం ఎత్తుతున్నారు. ఇలా కొంతమంది పార్కుల్లోనూ హోటల్స్లోనూ కలుసుకుంటారా.
హలో హలో. హలో చెప్పండి, ఏం కావాలి? అదే మీ వెబ్సైట్లో లాగిన్ అవుతే మీ నెంబర్ వచ్చింది. ఓకే, మీ పేరు? ఆ, కళ్యాణ్ అండి. కళ్యాణ్, ఇప్పుడు మీకు ఒక అడ్రస్ SMS వస్తుంది. ఓకే. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే, బాయ్. రూమ్ నెంబర్ 115 హోటల్. ఓకే, కమింగ్. ఎక్కడికి రా? ఫ్రెండ్ దగ్గరకు నాన్న. తొందరగా వచ్చే. సరే నాన్న. ఏం కావాలి? అది ఏం కావాలి సార్ మీకు? ముందు అతను పంపించండి. వచ్చేస్తున్నా. సార్ ఎవరు? ఇప్పుడు కాల్ చేశాను కదండి, నేనే కళ్యాణ్. అరే సృజన్, ఈసారి కూడా మా నాన్నతో చేవాట్లు తప్పవరా? ఎందుకురా? నా మార్కులు చూసి. అయినా నువ్వు నా పేపర్ నుంచే కదరా కాపీ కొట్టావు, నీకెలా రా ఎక్కువ మార్క్స్ వచ్చాయి? చదువుకున్నాడు, చదువుకునేదే రాస్తాడు, కానీ కాపీ కొట్టినాడు. ఎగ్జామ్ హాల్ అంతా వాడిదే. నువ్వు సూపర్ హే. ఏరా కమల్, నీ సంగతి ఏంటి? ఏముందరా, చేతులు కట్టుకొని మా నాన్నగారి ముందు నించుంటాను. ఆయన ఎలాగా క్లాస్ పీకుతారు, వినేసి వచ్చేయడమే. హాయ్ హాయ్ రా. రా. హాయ్ రా. హాయ్ రా. కంగ్రాట్స్ రా హీరో, ఈసారి కూడా నువ్వే టాపర్. నిజంగా? అవునరా, ఇప్పుడే నోటీస్ బోర్డులో చూసొచ్చాం. చచ్చవరా బాబు, మాస్టర్ గారు వస్తున్నారు. నువ్వు ఆగరా, మాస్టర్ కనపడచాలు మ్యాగ్నెట్లో వెళ్ళిపోతావు. ఆహా. మాస్టర్ నమస్తే. ఏరా హీరో, మాస్టర్ ఈసారి కూడా నేనే టాపర్ మాస్టర్. చూశానురా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఏరా మీ సంగతి ఏంటి? చూశానురా, మీ మార్కులు చూశాను. సిగ్గు లేదురా, ఇంకెప్పుడు బాగుపడతారా మీరు? ఛ, వస్తానురా కార్తీక్. ఓకే మాస్టర్. ఎప్పుడు ఈ కార్తీక్ గడవలేరా, మన మాస్టర్ గారి ముందు బుక్ అవుతున్నాం. హలో. ఎరా కార్తీక్, ఏమైనా తింటావా? వద్దమ్మా, కొంచెం ఫీవర్గా ఉంది. ఫీవరా? అవునరా, ఒళ్ళు చాలా వేడిగా ఉంది. ఉంటూ టాబ్లెట్ తెస్తాను. వద్దమ్మా, పర్వాలేదు. ఎస్టీవీకి స్వాగతం. ఈ రోజు ప్రముఖ HIV ఎయిడ్స్ వ్యాధికి స్పెషలిస్ట్ అయిన డాక్టర్ వ్యాస్ గారు మన స్టూడియోకి వచ్చారు. సార్ వెల్కమ్.
సార్, ఈ హెచ్ఐవి వ్యాధి తెలుసుకోవడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ముందు జ్వరంతో స్టార్ట్ అయ్యి తర్వాత బరువు తగ్గడం, ఇతర కారణాలు బయటికి ఒకటిగా వస్తాయి. హెచ్ఐవిని ముందుగా ఎలా తెలుసుకోవాలి? సందేహాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న మెడికల్ ల్యాబ్కి వెళ్ళి హెచ్ఐవి పరీక్ష చేయించుకోవచ్చు. చెప్పండి, టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్ చేయాలండి? హెచ్ఐవి టెస్ట్. పేరు చెప్పండి సార్. కార్తిక్, ఏజ్ 24 years. శాంపుల్ కలెక్షన్ రండి. ఎంత టైం పడుతుంది? ఓ 15 minutes. హాయ్ రా. ఏంట్రా అర్జెంటుగా ఎక్కడికి రమ్మన్నావు? ఏంట్రా ఇది? లవ్ లెటరా? కార్తీక్, మేల్ 24, హెచ్ఐవి పాజిటివా? అసలు ఏం జరిగిందిరా కార్తీక్, చెప్పరా. అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా. ఇంట్లో చెప్పావా? ఏం చెప్పమంటావురా? ఎలా చెప్పమంటావు? అలా ఏం కాదురా, ఎంతైనా వాళ్ళు మన పేరెంట్స్ రా. ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిస్తారు. సరేరా, బాధపడకు. ఏం చేయాలో ఆలోచిద్దాం. పదరా, ఇంటికి వెళ్దాం. అరే కార్తీక్, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, మార్నింగ్ వచ్చి మాట్లాడతాను. ఏరా కార్తీక్, జ్వరం అని చెప్పి ఊరంతా తిరిగి వస్తున్నావా? సర్లే, ఏమైనా తిందుగాని రా. వద్దమ్మా. ఫీవర్ తగ్గిందా? తగ్గిందమ్మా, నాకు నిద్ర వస్తుంది. నేను చేసిన ఈ పనికి నా తల్లిదండ్రులకి ఏమని చెప్పాలి? నా మొహం ఎలా చూపించాలి వాళ్ళకి? నాకు ఇచ్చే ఉందని తెలిస్తే వాళ్ళ నా భవిష్యత్తు మీద పెట్టుకునే నమ్మకాన్ని ఏం చేయాలి? నా ఫ్రెండ్స్ మధ్య నేను ఎలా తిరగాలి? చాలా తొందరపడి తప్పు చేశాను. నా తల్లిదండ్రులకు జరగని మర్చిచ్చాను. నేను చేసిన ఈ తప్పుకి నేను బ్రతకూడదు. ఇదే నాకు శిక్ష. అవును. చాలా పెద్ద తప్పు చేశావు బాబు. లోక జ్ఞానం, చదువు రెండూ లేక ఆడా మగాకి మధ్యలో అలా ఇలా బ్రతికిస్తుంటాం బాబు. నువ్వు చదువుకున్నవాడు, నలుగురికి చెప్పాల్సిన వాడివి. ఏది ఒప్పు ఏది తప్పు తెలిసిన వాడివి. చేతులారా నీ మంచి జీవితాన్ని ఆ రోగానికి అప్పచెప్పేశావేంటి బాబు? ఎదిగే వయసు ఎగిసే కెరటం లాంటిదంట. కోరికలు తీరానికి చేరుకోవాలని కలలు కంటారు, నిజమే. కానీ ఆ కోరికతోనే కొరువు పెట్టుకోవాలనుకుంటారా? మాలో కూడా కొంతమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మాకు కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి హెచ్ఐవి పరీక్ష చేయించి గవర్నమెంట్ సలహాతో జిల్లా యంత్రాంగం హెచ్ఐవిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికైనా సందేహాలుంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసిటిసి కేంద్రానికి వెళ్తే ఉచితంగా పరీక్షలు చేస్తారు. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీ రోగాన్ని కూడా ప్రేమిస్తారు. ఇప్పటికే నీ గురించి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుంటారు. నా మాట విని ఇంటికి వెళ్ళు బాబు. ఆ ప్రేమే నీకు పరిష్కారం చూపిస్తుంది. ఇదేంటి నాకు చెప్తుందని అనుకోకు బాబు.
దయచేసి ఇంకెవరిని పెళ్లి చేసుకోకు బాబు. కమల్, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు చూస్తా. ఓకే మాస్టర్. సారీ అండి. ఏంటి బాబు, చూసుకోవచ్చుగా. సారీ అండి, ఏదో కంగారుగా. దేనికో ఆ కంగారు? మా ఫ్రెండ్ కార్తీక్ని వెతుక్కుంటూ. కార్తీక? మీరు చూసారా? అదిగో అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఓ థ్యాంక్స్ అండి. మాస్టర్, కార్తీక్ ఇక్కడ ఉన్నాడట. కార్తీక్! థ్యాంక్ గాడ్. కార్తీక్! కమల్, సారీ రా. కార్తీక్ ఊరుకోరా. సారీ రా. కార్తీక్ ఊరుకోరా. అరే చందు, కార్తీక్ కనిపించాడు రా. ఎక్కడున్నాడు రా? కైలాసగిరి హిల్ టాప్ దగ్గర ఉన్నాడు రా. బాగానే ఉన్నాడా? మీరు అంకుల్ ఫోన్ చేసి కార్తీక్ కనిపించాడని కంగారు పడద్దని చెప్పరా. సరేరా. మీరు తొందరగా వచ్చిండ్రా. అయినా ఏంటి పిచ్చి పనిరా, ఎంత కంగారు పడ్డామో తెలుసా? అదిగో మాస్టర్ గారు కూడా వస్తున్నారు. మాస్టర్, మాస్టర్ నేను ఓడిపోయానురా. ఒక విజేతను తయారు చేశానని ఇన్నాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యాను. ఛ, ఆ అవకాశం నువ్వు నాకు దూరం చేశావురా. జ్ఞానం లేని వాళ్ళు చేసే పని నువ్వు చేసి నీకు అబ్బిన విద్యను అవమానించావు. టెక్నికల్ సోర్సెస్ అనేవి అభివృద్ధి చెందడానికి మనకు ఉపయోగకారకంగా ఉండాలి, కానీ వినాశనాన్ని కొని తెచ్చుకోవడానికి కాదు. నువ్వే కాదురా, ఎంతోమంది యువత మొబైల్లో చాటింగ్, వాట్సాప్, ఫేస్బుక్ అని ఇలా సోషల్ నెట్వర్క్ని తమ విలాసాల కోసం వెచ్చిస్తున్నారు. ఎటు పోతుందో తెలియని గమనానికి, ఎటు చేరుతున్నామో తెలియని గమ్యానికి మధ్య ఇదిగో ఇలా నీలా తయారవుతున్నారు. అందరూ నిన్ను హీరో అంటుంటే పొంగిపోయాడ్రా. ఆఖరికి ఇందులో కూడా హీరో అయ్యావన్నమాట. ఇప్పుడు నీ తల్లిదండ్రులకు నువ్వు ఏం సమాధానం చెప్తావురా? మాస్టర్ ప్లీజ్ మాస్టర్, నన్ను క్షమించండి మాస్టర్. ప్లీజ్ మాస్టర్, నాకు చచ్చిపోవాలని ఉంది మాస్టర్. ప్లీజ్ మాస్టర్. నువ్వు తెలియక తొందరపాటుతో చేసిన తప్పురా ఇది. దీనికి చావడం పరిష్కారం కాదు. ఈ ప్రపంచం చాలా పెద్దది, అందులో నీ సమస్య చాలా చిన్నది. ఆత్మహత్య అనేది సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కాదు. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే నీ భవిష్యత్తు. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది కార్తీక్. మేమందరూ నీకున్నాం. నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతా, వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు. పదరా కార్తీక్. నువ్వు ఎప్పుడూ మా హీరోవేరా. నీ వెనక మేము అందరూ ఉన్నావురా. పద ఇంటికి వెళ్దాం. ఓకే, సో మిస్టర్ శంకర్ ల్యాబ్ టెక్నీషియన్ మన కేజీహెచ్లో పనిచేస్తున్న ఆయన ఈరోజు హీరో అని షార్ట్ ఫిల్మ్ మన ఎయిడ్స్ గురించి పెట్టారు. మనందరికీ తెలిసినది డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. మనం ఆ రోజు ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పర్టికులర్ ఫిల్మ్లో మీరు కూడా ఇప్పుడు చూసి ఉంటారు. ఈ పర్టికులర్ ఫిల్మ్లో దాని గురించి ఆ పర్టికులర్ అబ్బాయి ఎంత బాధపడారు అనేది మనం చూసాము. సో దీనికి వరకు ఈ రోజుకు గవర్నమెంట్ చేస్తున్న ఒక చర్యల వల్ల ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అనేది మనకు అన్ని సెంటర్స్లో ఉన్నాయి. సో మనకు ఇలాంటి ఏమైనా ఈ ఎయిడ్స్ అనేది వచ్చేస్తే మనం కావాల్సిన ముందు జాగ్రత్త తీసుకుంటూ డ్రగ్స్ కనుక వాడితే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనకు పెరుగుతుంది. రెండవది, కొన్ని ఈ ఫిల్మ్లో చెప్పిన కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేది మనం కనుక అవాయిడ్ చేయగలిగితే, మనము ప్రాపర్గా మారల్గా ఉంటే మనకు ఎయిడ్స్ అనేది అసలే మన ప్రపంచంలోనే ఉండదు. సో
సో అది మీ ద్వారా అందరికీ తెలిసిస్తామని నేను ఈరోజు మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా తప్పుడుగా జీవితం ఎంత బాధపడుతుందో. హెచ్ఐవి అన్ని వ్యాధుల్లాగే ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనికి అవగాహన వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఏఆర్టీ సెంటర్లో కౌన్సిలర్తో సరైన కౌన్సిలింగ్ చేయించుకొని పూర్తికాలం మనం ఏఆర్టీ మందులు వాడితే మన యొక్క జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ కమిటీ ఎడిషన్ టీమ్ నుంచి డాక్టర్ రమేష్ థ్యాంక్స్ చెప్తున్నాను.